రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గాలి ద్వారా వ్యాపిస్తుందని స్పష్టమైంది. కరోనా రోగి తుమ్మినా, దగ్గినా, శ్వాసించినా, మాట్లాడినా వైరస్ గాలిలోకి ప్రవేశించి ఇతరులకు సోకుతుందని పరిశోధనలో తేలింది. వైరస్ వ్యాప్తిపై బ్రిటన్, అమెరికా, కెనడా దేశాలతో పాటు సీసీఎంబీ నిర్వహించిన పరిశోధనలో పలు విషయాలు వెల్లడయ్యాయి. కరోనా రోగి చుట్టూ 6 నుంచి 20 అడుగుల దూరం వరకు వైరస్ ఉంటుందని, నాణ్యమైన మాస్కులు వాడడం, గుంపులోకి వెళ్లకపోవడం, గాలి, వెలుతురు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండడం ద్వారానే వైరస్ను నివారించవచ్చని పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెడుతున్న కరోనా వైరస్ ప్రధానంగా గాలి ద్వారానే వ్యాపిస్తున్నదని తాజా అధ్యయనం పేర్కొంది. బ్రిటన్, అమెరికా, కెనడాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు ప్రఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్లో ప్రచురితమయ్యాయి. హైదరాబాద్లోని సీసీఎంబీ కూడా దీనిని ధృవీకరించింది. మహమ్మారి వ్యాప్తిలో గాలి ద్వారా వ్యాప్తి చెందడం ప్రధాన పాత్ర పోషిస్తున్నదని పరిశోధకులు తెలిపారు. ఇందుకు 10 ఆధారాలను వారు పేర్కొన్నారు. పెరగడానికి గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందడమే ప్రధాన కారణమని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్త పేర్కొన్నారు. ప్రజలు ఇండ్లలో ఉన్నప్పుడు కూడా నాణ్యమైన మాస్కులను ధరించడం, గుంపులోకి వెళ్లకపోవడం, వెంటిలేషన్, ఎయిర్ ఫిల్టరేషన్ ఉన్న గదులను వినియోగించడం, రోగులకు చికిత్సలు అందించే వైద్య సిబ్బంది హైగ్రేడ్ పీపీఈ కిట్లను వాడడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బయట ప్రాంతాలతో పోలిస్తే గదిలోపలే వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతున్నదని, గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. కరోనా రోగిని ఓ సాధారణ వ్యక్తి కలుసుకోకపోయినా క్వారంటైన్ హోటల్లో పక్క గదిలోనే నివసించడం వల్ల వ్యాధికి గురైన సంఘటన తమ పరిశీలనలో వెల్లడైందని వారు పేర్కొన్నారు. సూపర్ స్ప్రెడర్స్ ద్వారా వ్యాధి వేగంగా విస్తరిస్తున్నదని తెలిపారు. మొత్తం కేసులలో 33 నుంచి 59% మంది వ్యాధికి గురైనప్పటికీ లక్షణాలు లేని వ్యక్తుల ద్వారా వ్యాధికి గురవుతున్నారని పేర్కొన్నారు. కరోనా రోగులుండే ప్రాంతంలో 2 నుంచి 3 మీటర్ల వరకు వైరస్ విస్తరించి ఉంటుందని సీసీఎంబీ తెలిపింది. గాలి ఆడని గదులు, ఏసీ రూముల్లో వైరస్ 20 అడుగుల వరకు విస్తరించే ప్రమాదం ఉంటుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. ఇక పబ్లిక్ టాయిలెట్లు, దవాఖానాలు, నలువైపులా మూసి ఉన్న ప్రదేశాల్లో వైరస్ ముప్పు అధికంగా ఉంటుందని తెలిపారు. వెంటిలేషన్ లేకుండా మూసి ఉన్న గదులలో వైరస్ 20 అడుగుల వరకు గాలిలో విస్తరించి ఉన్నట్లు తాము గుర్తించినట్లు రాకేష్ మిశ్రా తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తి గాలి, వెలుతురు సరిగ్గా లేని గదులలో ఎక్కువసేపు గడిపి వెళ్లిన తర్వాత 2 గంటల వరకు అక్కడ గాలిలో వైరస్ ఉన్నట్లు తాము గమనించామని వెల్లడించారు. హైదరాబాద్ లో 3 ప్రముఖ దవాఖానాలు, చండీగఢ్ లోని మరో 3 ఎక్కువ రద్దీ కలిగిన దవాఖానాలు కేంద్రంగా సీసీఎంబీ బృందం పరిశోధన నిర్వహించింది. కొన్ని ప్రాంతాలలో తక్కువ విస్తీర్ణం కలిగిన క్లోజ్డ్ రూములను కూడా పరిశీలించింది. రోగుల నోటి తుంపరల ద్వారా వెలువడిన వైరస్ గాలిలో ధూళి కణాలలో కలిసి ప్రయాణిస్తున్నట్లు ఆ బృందం గుర్తించింది. మాస్క్ సోషల్ వ్యాక్సిన్ అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. గాలి, వెలుతురు సరిగ్గా లేని చిన్న గదులు, దవాఖానాలు, పబ్లిక్ టాయిలెట్లు ఉన్న ప్రాంతాల వద్ద గాలిలో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్నదన్నారు. ఇటువంటి ప్రాంతాలలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, మాస్కును తప్పనిసరిగా ధరించాలన్నారు. ఇండ్లలో కూడా ప్రతి గదిలో గాలి, వెలుతురు బాగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కరోనా సోకినట్లు అనుమానాలున్న వ్యక్తులను కుటుంబ సభ్యుల నుంచి వేరుగా ఉంచి సపర్యలు చేయాలి. మాస్క్ అనేది రక్షణ కవచం అన్న విషయాన్ని మరిచిపోకూడదని రాకేష్ మిశ్రా స్పష్టం చేశారు.